ఇవాళ మనము నాకు సిటీలో ఏ ఏరియాలోకి వెళ్తే క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ వచ్చి ఊపిరాడకుండా చికాక్గా అనిపిస్తుందో ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతానా అని వెయిట్ చేస్తానో ఆ ఏరియాకి వచ్చాము. అదేనండి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. ఎలా ఉంటారా నాయన అగ్గిపెట్టెల లాంటి ఇళ్లలో ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు ఉండే వాళ్ళకి నో అఫెన్స్ గానీ నాకు అసలు అర్థం కాదు. మళ్ళీ వీటికి రేట్లు కోట్లలో చెప్తారు, అయినా అమ్మే వాళ్ళకి కాదు కొనే వాళ్ళకి ఉండాలి. మళ్ళీ చాలా మంది ఇష్టపడతారు ఇలాంటి హై రైజ్ లివింగ్లు. ఏమో లేవర్ ఫ్యాంటసీలు వాళ్ళవి కానీ. ఎనీవే మా చెల్లి వారం రోజుల నుంచి ఐకియాకి వెళ్దామని ఒకటే పోరు పెడుతుంటే ఫైనల్ గా వచ్చాము. నాకు కూడా యూఎస్ కి ఇక్కడికి ఐకియాలో ఏం డిఫరెన్స్ ఉందా చూడాలని ఉండింది, కానీ నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ ఉండింది, కొన్ని తప్ప. కిచెన్ సెటప్ ఎస్పెషల్లీ మనకి ఇండియన్ కిచెన్ కి తగ్గట్టుగా మోడిఫై చేశారు. అండ్ బెడ్ షీట్లు, పిల్లో కవర్, కార్పెట్లు ఇవన్నీ మోర్ కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్ ఉన్నాయి. ఇండియన్ వెదర్ అండ్ మైండ్ సెట్ కి తగ్గట్టుగా అవి కొంచెం మోడిఫై చేశారు. బట్ మిగిలినవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆఖరికి గ్లౌజ్ల కలర్ తో సహా సేమ్ ఉంది. 365 days రిటర్న్ పాలసీ అన్నారు. ఇండియాలో యూజువల్ గా రిటర్న్ తీసుకోరు కదా, మరి వీళ్ళు తీసుకుంటారా లేకపోతే ఎక్స్చేంజా? ఎవరికైనా తెలిస్తే కమెంట్స్ లలో చెప్పండి. నాకు అన్నిటికన్నా నచ్చింది మాత్రం కెఫెటేరియా. కొన్ని ఇండియన్ డిషెస్ కూడా యాడ్ చేసి మెనూలో వెజిటేరియన్ ఐటమ్స్ పెట్టి బాగా పెట్టారు. అయినా ఇండియాలో ఇండియన్ ఐటమ్స్ పెట్టకపోతే వాళ్ళకి సేల్ కూడా అవ్వదు. అండ్ ప్రైజెస్ కూడా మంచి డీసెంట్ ఉండే. మా చెల్లి మాత్రం దొరికినట్టు కార్ట్ లో యాడ్ చేస్తానే ఉంది. మొత్తం ఐకియా ఎలా ఉన్నా నాకు కెఫెటేరియా పార్ట్ మాత్రం బాగా నచ్చింది. మీలో ఎంతమంది ఐకియాకి వెళ్ళారు? ఈవినింగ్ 4 o'clock మాత్రం చచ్చినా వెళ్ళకండి. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. ఎప్పటికెళ్తారా బాబు మీరందరూ ఇంటికి?